శ్రీ మాదిరాజు రంగారావు గారి సృజన చేతన కల్పవృక్ష రామాయణం 5వ భాగం 8/1/20. వర్ణన విభవం. వాల్మీకి రామాయణంలో వర్ణనకున్న ప్రాధాన్యం, దాని ప్రశస్తి జగద్విదితమే. ఇది కాళిదాసుకు కూడా మార్గదర్శకం. సుందరకాండలో 2 చోట్ల చంద్రవర్ణనం చెయ్యబడి మనోహరమైన భావరూపాలతో, అభివ్యక్తి సౌందర్యంతో ఆకర్షణీయమైన శక్తి కలిగిన ఆ రెండు శాశ్వతంగా నిలిచిపోయాయి. మొదటిది 2వ సర్గలో ఉంది. హనుమంతుడు త్రికూట పర్వత శిఖరంపై ఉన్న లంకా నగరాన్ని సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తా, చంద్రోదయంతో అన్వేషణకు ఉపక్రమిస్తా. హనుమ లంకా నగర ప్రవేశానికి శుభ ఆరంభంగా ఉంది ఆ దృశ్యం. సీతాదర్శన సంఘటనలు సమయం రామకార్యానికి ఆనుకూల్యాన్ని సూచిస్తూ హనుమంతుడికి తాను పడిన శ్రమను మైమరపించే వెన్నెల వాతావరణం హృద్యమైంది. రెండోది 5వ సర్గలో సీతాన్వేషణలో ఆ వేళ అంతటా చూడాల్సిన అవసరం దృష్ట్యా ప్రాముఖ్యం వహిస్తుంది. మహర్షి రచనా ప్రణాళికలు సీతాన్వేషణలో చంద్రవర్ణనం ఉన్న స్థానాలు ఇవి. వాటి కథాగమనం హనుమ పాత్రపై ప్రభావ దృష్టితో శిల్ప సుందరమైనవి, మహనీయమైనవి. కల్పవృక్షంలో రచనా ప్రణాళిక కొంచెం మారి. మొదటిది పూర్వరాత్ర ఖండంలో హనుమంతుడు రావణాంతఃపురంలో ప్రవేశించి ముందు చంద్రవర్ణనం చెయ్యబడి ప్రవేశించే ముందు. రెండవది సీతను వెదికి పుష్పకం నుండి బయటికి వచ్చి చింతాక్రాంతుడైన స్థితిలో వైరాగ్య భావనతో తపస్సుకు ఉపక్రమించే సందర్భంలో చంద్రవర్ణనం. వాల్మీకి రామాయణంలో చంద్రవర్ణనం హనుమకు ప్రేరణగా ఉంది. కల్పవృక్షంలో స్థూలంగా హనుమపై చంద్రవర్ణన ప్రభావాన్ని మానసికంగా గుర్తించడం జరిగింది. అయితే ఎక్కువగా స్వతంత్రమైన కవితా రూపాన్ని కలిగి 1-2 చోట్ల వాల్మీకంలోని భావాలకు వివృతి కనిపిస్తుంది. సృజన విషయంలో రచనలు, భాషాభేదం, తెలుగు కావ్య పరంపరా మార్గం, కవి వ్యక్తిత్వం మొదలైనవి పురస్కరించుకుంటే దేని ప్రత్యేకత దానిదే అన్నట్టు సహృదయ అనుభవంలో నిలుస్తాయి. అఖండమైన సంపదకు, భోగాలకు నిలయంగా రావణ పాలితమైన లంకానగరం చిరమైన యశోరూపాన్ని పొంది హనుమ సూర్యాస్తమయం వరకు వేచి చంద్రోదయంతో రామకార్యాన్వేషణ ప్రారంభిస్తారు. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్య లోకం ఉత్తిష్టతేనైక సహస్ర రశ్మిభిః. నగరం గురించి హనుమంతుడికేం తెలియదు, ఎలా ఉంటుంది. అందువల్ల అతనికి ఉపయోగరించే వర్ణనా సంవిధానం సమయోచితంగా ఉదయించే చంద్రుడు హనుమంతుడికి సాచివ్యం, మంత్రిత్వం చేస్తున్నట్టుగా ఉందట. సీతాన్వేషణకు సహాయపడుతున్నాడు చంద్రుడని. నక్షత్ర గణాల మధ్య ప్రకాశిస్తూ వేల వెన్నెల కిరణాలతో నేల ప్రసాదిస్తున్నాడు. వెన్నెల ప్రకాశంతో పాటు చుక్కల కాంతి రెండూ కలిసి సాంద్రమైన వెలుగు ఆహ్లాదకరంగా, ఉపయోగకరంగా ఉంది. వెన్నెల మేలుకట్టు చాందినీతో వెలుగుకు సాంద్రత ఏర్పడు. దీనివల్ల ప్రసరించే వెలుగు విస్తీర్ణత తగ్గుతుంది. వెతికే వస్తువులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వెలుగు ఎక్కువ. హనుమ నగరాన్ని చక్కగా చూసే వెతికే అవకాశం బాగా దొరుకుతుంది, అవకాశం లభిస్తుంది.
ప్రకృతిలో భాగమైన చంద్రవననం కథాగతికి పోషకంగా ఉంటుంది. పాత్రలో ఉన్న హనుమపై మానసికంగా శాంతమైన ప్రభావం చూపిస్తుంది. శంఖం ప్రభం క్షీరమృణాళవన్నం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరి ప్రవీర స్వప్లూయమానం సరసీవ హంసం. చంద్రుడు పైకి వస్తున్నాడు. తెల్లని శంఖు కాంతితో క్షీరం అలాగే తామరతూడు శోభతో ప్రకాశిస్తున్నాడు. ఇంకా సరస్సులో పైన తేలు ఈదుతున్న హంసలా ప్రకాశిస్తుంది. ఈ రూపంలో వానర వీరు చంద్రుని చూశా. హనుమకు సహాయపడి చంద్రుడి లక్షణాలు ఉత్తమమైన వస్తువులతో పోల్చాడు వాల్మీకి. ఉత్తముల గుణ సంపద సమయానికి ఆపన్నులకు సహాయపడటానికి అసన్నార్తి ప్రశమన ఫల సంపదో హ్యుత్తమానమన్న సూక్తి చక్కగాను అద్భుతం అనిదితం అయిన నగరాన్ని ఆ విదితం అంటే అప్పటిదాకా ఆ నగరం ఎలా ఉంటుందో తెలియకుండా ఉన్నది, వెతకటం ఎలా అన్న విచారంలో ఉన్న హనుమంతుడు చంద్రోదయ ప్రకాశంతో హృష్టస్య వైదేహ్యా దర్శనోత్సుక, వైదేహిని దర్శించే అభిలాష పెరిగిన వాడే సంతోషపడ్డాడు. ఇది శుభ పరిణామం. భౌతికంగా కంటికి దారిని వస్తువుని చూపడం, మానసికంగా ఉత్సాహాన్ని కలిగించడం రామ కార్యసిద్ధికి దోహదం. శంఖు విష్ణువు ధరించేది శుభపాదకమైన క్షీరసాగర్ విష్ణు నిలయాన్ని భావిస్తూ పవిత్రతా రూపాన్ని సంతరించి, మృణాళం సరస్వతి వాహనమైన హంసకు ఆహారం, కోమలం రసమయం కూడా అది. ప్రకృతి రూపమైన చంద్రుణ్ణి రూప గుణ మర్యాద ఉపపందంగా తీర్చిదిద్ది అతని ప్రభావంతో లంకా నగర ప్రవేశానికి హనుమ శుభోదర్కం అవుతుంది. మహర్షి కళాత్మకత కూడా అందులో భావింపబడుతుంది. కల్పవృక్షంలో మొదటి దానికి చెందిన భాగం రావణాంతఃపురంలో ప్రవేశించే సందర్భంలో ఉండటంతో పాటు వర్ణన స్వతంత్రమైందిగా నిర్వహణ రూపాన్ని పొంది, వెండి ఛాయల తడుకారు నీళ్లు వియత్ కమలాకర రజహంసము అనేట్లుగా చంద్రుడి రూపం భావితం చేశారు. ఈ వర్ణనం వాల్మీకిలో ఒక్కొక్క విధంగా అలంకృతమై కవి ప్రత్యేకత చెలగి నడిమింత కలువ పూ చెలిమి కాడు అన్న మకుటంతో 20 ఆట వెలదులు గీకి పారేశాడు విశ్వనాథ్ గారు. గీత పద్యాల్లో విస్తృతి సాగి ఈ పద్ధతిలో ఒక శతకాన్ని పూర్తి చెయ్యగల సామర్థ్యం సాహసం ఉన్న మహాకవి తన స్వతంత్రమైన ఆవేశ వేగాన్ని పెట్టుకోవడం ఔచిత్య భావనామతులకు సంతోషాన్ని కలిగి ఈ పద్యాల్లో కొన్ని పౌరాణికంగా, కొన్ని కాల్పనికంగా, కొన్ని కథతో ఎంతో కొంత సంబంధం కలిగినవిగా దృష్టికి వస్తాయి. అప్యరోరత్నమను రావణాపనీత రంభ వెదకంగనల కూవర ప్రనిధి తెగుబయై స్పష్టమూర్తియే తెంచె అనగ చలగె నడిమెంత కలువు పూచెలిమిక రావణుడు ఎత్తుకుపోయే అప్సరోరత్నమును. రావణుడు ఎత్తుకుపోయిన అప్సరోరత్నం అప్యే కాదు, అప్సరోరత్నం అంటే అప్సరసలు రత్నం లాంటి రంభను నలకూబరుడి చారుడు సాహసం చేసి రావణాపీత రంభ వెతకంగా నలకూబర ప్రణధియు వాడి చారుడు సాహసం చేసి వెల్లడి వచ్చినట్లుగా చంద్రుడు ప్రకాశం
హనుమంతుడు సీతను వెదికేందుకు వచ్చిన స్థితిని ప్రతిబింబించే పౌరాణిక కథ ప్రసక్తి హనుమంతుని పనికి ప్రేరణ రూపంగా కవి దృష్టి భావించి ఉండవచ్చు. బహుళ రాజనీతి పరముండు రాముడు తాను హనుమను పంపి అతని చర్య ఎట్లాలెత్తు ఉంటుందో వీక్షిస్తున్నట్టుగా కలువ పువ్వు చెలిమికాడు ప్రకాశించాట. అది హనుమ సీతను వెదగటానికి ఎవరో దీపాన్ని తెచ్చారు అనుకునేట్లుగా చల్లగా చేసి రాత్రి చల్లనై చెదరిన చిన్న వెన్నెలు చుక్కలై విడిచిన చిన్న చిన్న ముద్ద చంద్రుడు అయినట్టుగా భావరూపాలు ఒకదాని తరువాత ఒకటి కదిలేట్టుగా రాశాడు విశ్వనాథ్. లంకలో ఉన్న సీత వదనం ఆకాశం సరస్సులో ప్రతిఫలించిందన్నట్టుగా చంద్రుడు ప్రకాశించాడు. హనుమ సీతను గుర్తుపట్టేందుకు మంచి సూచనగా ఉంది ఈ భావం. ఇది రుద్రమూర్తి 8 తనువులైనట్టి అగ్గులలో అష్టమూర్తి అన్నాడు. అన్న భావన హనుమంతుడు శివాంశ అయిన రుద్ర భావంతో అగ్నితత్వం కలిగిన శక్తి రూపానికి సమాంతరంగా దివ్యమైన ఆలోచనలకు అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ కవి కనుక ఆత్మగోపనంతో జరగాల్సిన అన్వేషాన్ని ఇక్కడ ప్రబోధంగా చెప్తాను. అంటే ఇది బయట పడకుండా చాలా జాగ్రత్త సీక్రెట్ ఇన్వెస్టిగేషన్. ఈ వర్ణలతో భౌతికమైన ప్రకృతిగతమైన అంశాలతో పాటు భౌతిక ఇతరమైన అంశం సూచనగా వివేచన కలుగుతుంది. ఇది 2వ భాగం వర్ణనా దీప్తిలో పరిణతాకృతి. తెలుగు పలుకు బొడిలతో కూడిన మక్కుటంలో చంద్రవర్ణన హ్లాద గుణంతో పాటు ఆలోచన రూపాన్ని కూడా ప్రతిఫలింపచేసింది. విశ్వనాథ స్వతంత్రమైన వర్ణనా విభవానికి ఇది ఉదాహరణీయం. వర్ణనా దీప్తి 7. వాల్మీకి రామాయణంలో 2వ చంద్రవర్ణనం 5వ సర్గలో హనుమంతుడు రావణుడి అంతఃపురంలోకి ప్రవేశించే సందర్భంలో చేయబడి ఇది 8 శ్లోకాల్లో కవితా రామణీయ కథను పొందింది. సంస్కృతం కల్పవృక్షం 2వ వర్ణ స్థలం కూడా సందర్భం మారి తతస్సమధ్యం గతమం సుమంతం జ్యోత్స్నాభితానం మహదుద్వహంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠీ వృషం ఉత్తమమివ భ్రమంతం. ధీమంతుడైన హనుమ ఆకాశంలో నుండి వెన్నెలు చెంబుతూ గోష్ఠంలో తిరిగే అంటే గొడ్డసాబిలో వృషభంలా ఉన్న చంద్రుణ్ణి చూశా. భారతీయ వ్యవసాయ జీవన సంస్కృతిలో వృషభానికి ఉన్న ప్రాధాన్యంతో కవి కల్పనలో స్థానాన్ని పొందటం గొప్ప. వృషభం అంటే ధర్మం అనే అర్థం కూడా ఉంది కదా, కనుక భావ విస్తృతికి ఇక్కడ అవకాశం. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం. తన రాకతో లోకాల పాపాలన్నీ రూపుమాపే సముద్రాన్ని అంటే ఉప్పొంగజేసే వృద్ధిపరచే సర్వ ప్రాణుల్ని విరాజిల్లే చేసే చల్లని కిరణాలతో పైకి వచ్చే చంద్రుణ్ణి చూశాడు. దీనికి చెందిన ప్రకృతి దేవతలో హ్లాదకరుడు చంద్రుడు. భూమిపై అతని ప్రభావం ప్రకీర్తిత అవుతుంది. విశ్వస్థాయిలో రెండింటి అనుబంధాన్ని సూచిస్తుంది. మనస్సును ఆహ్లాదమయం చేస్తూ కార్యాచరణ చెయ్యటానికి సిద్ధపరుస్తోంది. ఇక్కడ కామకార్యం పట్ల ఉత్సాహ శక్తిని వృద్ధి పెంపొందిస్తోంది.
పుణ్యభావ దిశలో స్ఫురింపజేసే ఆలోచనకి ఒక అవకాశం. హంసో యథా రాజతపంజరస్థః సింహో యథా మందరకందరస్థః ధీరో యథా కుర్విత కుంజరస్థః యథా కుర్విత గర్విత కుంజరస్థః చంద్రోపి జబ్బభ్రావ తథావలంబరస్థః తథాంబరస్థః. వెండి పంజరంలో హంసల, సుందర పర్వత గుహలో సింహల, మగ గజంపై వీరుడి, గగనంలో చంద్రుడు ప్రకాశించాడు. గగనంలో మబ్బుల దూర రూపా సమీప్యాన్ని బట్టి చరణంలో దృశ్యాన్ని బట్టి వివిధ భావరూపాలు ఏర్పడి సీతాన్వేషణకు అవసరమైన ప్రసన్నత, సాహసం, ఉత్సాహంతో హనుమ మనోగమనానికి ఈ వర్ణన చాలా చక్కగా ఉంది. దీన్ని చెప్పు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రజం సమాసాజ్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజచంద్ర. శిలాతలంపై రేగిన మృగేంద్రంలా, మహారణంలో ప్రవేశించిన గజేంద్రంలా, రాజ్యాన్ని పొందిన నరేంద్రుడిలా చంద్రుడి ప్రకాశంతో విరాజిల్ల. పై వర్ణనకు దీనికి చాలా తేడా. రచనా రీతిలో ఒకటిగానే ఉంటాయి, భావయోజనలో ఒకటిగా కానీ ప్రాప్య అసాధ్య అన్న క్వార్థకాలతో అసమాపక క్రియలు చేయబోయే కార్యం యొక్క సాఫల్యాన్ని ఉత్తమమైన, ఉన్నతమైన, హితకరమైన లక్షణాలుగా ఉపమానాలతో సూచించవు. ఇంద్ర శబ్దం శ్రేష్టవాచకమై మూడింటిలో కూడా ఆయా లక్షణాల గరిమను, ప్రభావాన్ని, ప్రశస్తిని భావింపచేస్తుంది. హనుమంతుడి మనసు ఉపక్రమించే కార్యస్వరూపాన్ని సంకేతంగా ఉంది శ్లోకం. పరంపర ఇంకా ప్రణయ కలహాలు స్త్రీ పురుషులు అన్యోన్య రాగయుక్తులయ్యారు. ఈ వనరులన్నీ ఆకాశంలో చంద్రుడి పైకి వచ్చే సమయంలో గతి వైఖరి బట్టి ప్రభావాన్ని తెలుపుతాయి. అంటే కైనెటిక్ ఎనర్జీ. ఈ విధమైన భావనా క్రియ సృజన శక్తి ప్రసారంలో జరిగే. ఈ విధంగా తరువాత వచ్చిన కవులకది మార్గదర్శకం. వాల్మీకంలో హనుమంతుడికి సాచీవ్యం చేసే భావరూపాలు గుప్త కళతో యోజితమై, వాల్మీకి రామాయణంలో చంద్రవర్ణనం ఆ తరువాత వచ్చిన కావ్య ప్రపంచంలో ఆదర్శ రూపంగా నిలబడిపోయి తెలుగు కావ్యాల్లో ప్రవేశించింది, కావ్య జగత్తులో స్థిరపడింది. రామాయణ కల్పవృక్షంలో సుందరకాండ పూర్వతంత్ర ఖండంలో హనుమ సీతాన్వేషణంలో రావణాంతపురంలో సీత కనపడ విషాద ముద్రితుడయ్యాడు. లంకాపట్టణ ప్రాకారాన్ని అధిరోహించి ఇందులో సన్నివేశం మూలానికి భిన్నంగా ఉంది. ఎదురుగా మహాసముద్రం, దాని హోరు, వీచే గాలి, పైన చుక్కలు చంద్రుడు. ఈ చంద్ర వర్ణనలో ఆ స్థలం చుట్టూ ఉన్న వాతావరణం హనుమ మానసిక స్థితి తెలుగులో వేరుగా చేశారు. సీత కనపల్ల హనుమ ఆలోచనలో దిగుతాడు. వెనక్కి వెళ్ళడమా, లేకపోతే అప్పుడు శ్రీరాముడు ఏమవుతాడు, లక్ష్మణుడు అయోధ్యా జనం ఏమనుకుంటా. పైగా సుగ్రీవుడు చండశాసనం ఉండకూడదు, మెడకు తాడు చుట్టి చెట్టు కొమ్మకు ఏడాడదీస్తారు. ఇంకా సముద్రం అవతల ఒడ్డున కపులు నిరీక్షిస్తూ ఉంటారు. ప్రశ్న ప్రౌఢ చండానులవుతారు. ప్రశ్నల పరంపరలో ఉక్కిరి బిక్కిరైపోతారు.
తానేదో ఘనకార్యం చెయ్యగల సమర్థత ఉందని వాళ్ళంతా అనుకుంటున్నారు. ఉబ్బేస్తే వచ్చాం. ఇప్పుడు అది అధినయం అనుకుంటా. అగ్నిలో ప్రవేశించడం ఒక్కటే మార్గం అనిపించి, అయితే తపస్సు చేయడం అగ్నిలో ప్రవేశం వంటిదే. ఈ విధంగా తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో పైకి చూస్తే చంద్రుడు చిత్ర విచిత్ర భావ రూపాలతో దర్శనమిస్తుంది. ఇది మన ప్రభావకరకంగా కళాత్మకంగా సాగింది. ఆకాశమనే సరస్సులో విహరించే హంసల అమృత కేరళుడు కనిపించింది. ఈ ఉపమానం వాల్మీకంలో వివిధ సందర్భాల్లో ప్రయోగించబడింది. ఇక్కడ నుండి 9 పద్యాలు స్వతంత్రమైనవి. విశ్వనాథైకం అది. నలిన వైరి పొలిచె నడిమెంత నిశ్చల ధ్యానగతుడు పరమహంస. ఇది లోకోత్తర భావన. నలిన వైరి పొలిచి నడిమెంత నిశ్చల ధ్యానగతుడు పరమహంస. చంద్రుడు నిశ్చలమైన ధ్యానంలో పరమయోగిలాగా కనపడ్డాడు. చిద్విశిష్టమైన చేతనత్వము వల్ల సవుకు మరియ తరు కిసాలయములు. జ్ఞానంతో విశిష్టమైన చేతనత్వం లాగా చెట్ల చెవులు అందగించాయి, ప్రకాశి. ఈ వర్ణన సమయంలో హనుమ నిర్ణయానికి అనుకూలమైన మనోరూపాన్ని అది ప్రతిపాదిస్తుంది. నలిన వైరిలో నలినం లౌకికమైన రాగానికి చిహ్నమై, నలిన వైరి అన్నది లౌకికేతరమైన దీప్తికి భావిస్తుంది, భావదీప్తిని కలిగి. చంద్రుడనే అర్థం వచ్చే పర్యాయ పదాల్లో సమాసాలు పదాల సహయోగంలో విశిష్టార్థాన్ని భావింపచేసే శిల్పం ఈ రచనలో కనపడుతుంది. ముత్తెముల గొడుగు బియ్యత్తు తారకల జాబిల్లి నడుమ వెండి బిల్లయొప్ప తోటలోని గాలి తూగిన జలరుల్ చివర కెంపులలయు చిలుకు వెలుగు ఆకాశమనే ముత్యాల గొడుగు చుక్కల ముత్యాలతో మధ్యలో జాబిల్లి వెండి బిల్లలాగా ఉన్న తోటపై నుండి వచ్చే గాలికి కదిలే కుచ్చుల చివర వేలాడి కెంపులలాగా అందమైన వెలుగులు అక్కడ విస్తారంగా ఉన్నాయి. ఇది కాల్పనిక. నిత్య జీవితంలో వాడే సాధారణం గొడుగు సాధన కనుక చంద్రవర్ణలలో అలంకారం అది ఆ గొడుగు యోగ్యత పొంది. యోగి హృదయ సీమనొప్పాలు సచ్చిదానందమూర్తి చెందిరుండు. అతడు వదిలిపెట్టినట్టి రాగాది కషాయ తరు కిసాలయములు. ఇది ఆధ్యాత్మిక భావ సంపన్న. యోగి హృదయ క్షేత్రంలో ఒప్పారేటువంటి సత్ చిత్ ఆనందంతో కూడిన ఆత్మరూపం చంద్రుడుగా, కవి భావనలో తాత్విక శోభతో కవితారూపం ఉదాత్తమైన కల్పనా రమణీయకతను పొందింది. అతడు వదిలివేసిన రాగం మొదలైన విషయాభిలాష ఎరుపు రేఖలు తరు కిసాలయాలుగా అంటే చివుళ్ళుగా కనపడి ఈ సన్నివేశం భావరూపాల పరంపరతో సాగి. ఇవి కాల్పనిక తాత్వికతతో వాస్తవ జీవిత రూపాలలో ప్రకృతి రూపంలో ఉదాత్తమైన సృజన రూపానికి ప్రాతినిధ్యం వహించే శిల్పమక్కడ. సంక్షిప్తత, భావసాంద్రత, అభివ్యక్తి సౌందర్యంతో కవిత్వం అన్ని స్థాయిల్లో పాఠకులని ఆకర్షి. ఇది అడవిలా ఉంది, తపస్సుకు అర్హమైందిగా మనస్సుకు తోచింది. హనుమ చంద్రదర్శన ప్రభావంతో తత్కాలంలో పొందిన విషాదభవ చిత్ర విచిత్రమైన ఊహలతో మరలించాడు. పరిణతమైన ప్రజ్ఞామూర్తిలాగా ప్రభుత్వ నైష్ఫల్యాన్ని నిర్గీకరించగా పునర్వచనానికి సిద్ధమయ్యే కవిశిల్పి భావనా పరమేశ్వరుడు అనగా అదే అని చెప్తున్నది.
ఆ దృష్టిలో మహనీయమైన స్వరూపాన్ని పొందారు. పరోక్షంగా కృతిలోని ఉదాత్త భావన రూపాన్ని దర్శనశీలాన్ని భావింపజేస్తూ ఇందులో హనుమలు శివాంశ కూడా దృష్టికి తీసుకొచ్చారు. ఈ భాగం వాల్మీకిలో చంద్రవర్ణన కన్నా భిన్నంగా స్థలం, సందర్భం, మనోరూపంలో మార్పుల ప్రత్యేకతలతో సన్నివేశ రమ్యతగా కనపడుతుంది. ఉత్తమమైన సృజన చేతనో రమణీయమై కవిత్వం సమాస అభిలాషతో సమాలోచనంగా మనకి నిలబడు. విశ్వనాథ స్వతంత్రమైన ఉదాత్తమైన వర్ణనా దీప్తిలో తాత్విక పార్శ్వాన్ని తలపింప చేస్తుంది. రేపు అనుభూతి శిఖరాన్ని గురించి తెలుసుకుందాం.